ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌గా మీరు ఎంత చదువుకున్నా, ఎంత ఫ్యాకల్టీ చెప్పినా, ఎంత పేరెంట్స్ చెప్పినా గానీ ఫైనల్‌గా చదువుకునేది మీరు, పర్సెంటేజ్ వచ్చేది మీకు, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీ లైఫే. అది పాజిటివా, నెగెటివా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ వర్క్‌లో ఎలా ఉంటుంది? మీరందరూ కలిసి వర్క్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ మీద. ఒక 8 మెంబర్స్ టు 16 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారనుకోండి. అందులో ఎవ్వరు సరిగ్గా చేయకపోయినా ఓవరాల్ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయితది. అండ్ వీళ్ళందరూ కమ్యూనికేషన్ సరిగ్గా కాకపోయినా ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయితది. సో, ఎట్లా ఉంటుందంటే ఆకు వెళ్ళి ముల్లు, ముల్లు వెళ్ళి ఆకు అనేది కాకుండా అసలు 2 తీసుకొచ్చినోడికి బొక్క పడతదిక్కడ. అది చాలా పెద్ద ప్రాబ్లమ్. ఇవన్నీ కల్చరల్ డిఫరెన్సెస్, కమ్యూనికేషన్ డిఫరెన్సెస్, అండర్‌స్టాండింగ్ డిఫరెన్సెస్ అవాయిడ్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మీకు ఎంత మాట్లాడాలంటే ఎంత కొత్త వాళ్ళొచ్చినా సరే అసలు వాడికి మీతో ఫ్రీగా మాట్లాడాలి, అనే కంఫర్ట్ జోన్ మీరు క్రియేట్ చేయగలగాలి. అవన్నీ లేకపోతే ఆఫీస్‌లో నెగెటివ్ కల్చర్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.